బైబిల్లో వైరుధ్యాలున్నాయా? అవును, ఖచ్చితంగా ఉన్నాయి. వాటిలో ఒక వైరుధ్యాన్ని ఇప్పుడు చూద్దాం. మీరు మతమార్పిడి గురించి విని ఉంటారు. మతం మారిన ప్రతి వ్యక్తికి పేరు మార్చడం కూడా చూసి ఉంటారు. ఇలాంటిదే పాత నిబంధనలో ఒకటి కనిపిస్తుంది. అయితే ఇక్కడ విశేషమేమిటంటారా? ఒకే వ్యక్తికి 2 సందర్భాల్లో పేరు మార్చడం, అది కూడా దేవుడి ద్వారా. అదెలా సాధ్యం? ఒకే వ్యక్తికి 2 సార్లు పేరు ఎలా మార్చుతారు? అదే మరి బైబిల్ అంటే. సందర్భం 1. ఆదికాండము 32:28. అప్పుడాయన, నీవు దేవుణ్ణితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలేగాని యాకోబు అనబడదని చెప్పెను. ఇక్కడ యాకోబు దేవుణ్ణి యుద్ధంలో ఓడించి ఇశ్రాయేలు అనే పేరు తెచ్చుకుంటాడు. 2వ సందర్భం ఆదికాండము 35:10. అప్పుడు దేవుడతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదటి నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. అదేంటి, అప్పటికే యాకోబు పేరు మార్చిన దేవుడు ఇక్కడ మళ్ళీ మారుస్తున్నాడు? యెహోవాకేమైనా మతిమరుపా? ఇలాంటిదే ఇంకో మతిమరుపు సంఘటన తర్వాత జరుగుతుంది. తాను 2 సార్లు పేరు మార్చిన యాకోబుని మళ్లీ పాత పేరుతో పిలుస్తాడు యెహోవా. ఆదికాండము 46:2. అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు, యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు, చిత్తము ప్రభువా అనెను. అంటే యాకోబు పేరు ఇశ్రాయేలుగా మారుతుంది అని 2 సార్లు చెప్పిన దేవుడు మాట నెరవేరలేదు. స్వయంగా దేవుడే పాత పేరు పలికాడు. పేరు మార్చిన సంగతి మరిచిపోయి మళ్ళీ అదే పేరు పెట్టిన దేవుడు ఆ పేరుని మర్చిపోవడంలో వెంతేముంది? ఆయనకు మతిమరుపే కదా. ఒకవేళ ఆయన మరిచిపోలేదంటే ఇక్కడ ఒక వైరుధ్యం, అదే కాంట్రడిక్షన్ ఉన్నట్టే కదా. లేక బైబిల్ విశ్లేషకులు చెబుతున్నట్టు ఇద్దరు వేరువేరు రచయితలు రాసిన 2 కట్టుకథలను ఒకే గ్రంథంలో కలిపి కుట్టేశారా? మీరే ఆలోచించండి.